నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్ స్పెషల్ స్టోరీ. ఎలక్షన్స్కి ముందు కొన్ని టీవీ డైలాగులు మీకు గుర్తున్నాయా? అవేంటంటే, మా ప్రభుత్వం వస్తే ఆడపిల్ల వైపు కన్నెత్తి చూస్తే అదే వాడికి ఆఖరి రోజు. ఇలాంటి డైలాగులు కొన్ని. ఎంత గంభీరమైన మాటలు ఇవి! సినిమా హీరోల డైలాగులను మించి విన్నాం అప్పుడు. కానీ సీన్ కట్ చేస్తే ఈరోజు ఏపీలో పరిస్థితి ఏంటి? సమాజానికి సేవ చేయాలనే ఆశయంతో తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి చదివించిన ఒక యంగ్ మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక ప్రాణాలతో లేదు. ఇది కేవలం ఒక రోడ్డు ప్రమాదమా? లేదు. కళ్ళుండి చూడలేని, చేతులుండి పని చేయలేని ప్రభుత్వ యంత్రాంగం చేసిన వ్యవస్థాగత హత్య. సరే, ఈ రోజున 20 లక్షలు ఆ కుటుంబానికి ఇస్తున్నామని అంటున్నారు. 20 లక్షలు కుటుంబానికి ఇస్తే ప్రియాంక మళ్ళీ తిరిగి వస్తుందా? చదివిన చదువు ఎక్కడికి? ఒకసారి స్టోరీలోకి వెళ్దాం. ఆగస్టు 3వ తేదీ రాత్రి రాజమండ్రిలో ఒక ప్రముఖ షాపింగ్ మాల్ గేటు ముందే ఈ ఘటన జరిగింది. రాత్రి సమయంలో మద్యం మత్తులో ఉన్న కొందరు ఉన్మాదులు కారుతో ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్ను ఢీకొట్టారు. ఢీకొడితే పర్వాలా, అంతటితో ఆగారా? లేదు. దారుణంగా ఆమె మీదుగా కారుని పోనిచ్చారు. ఈ దారుణ దృశ్యాలన్నీ కూడా సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. కానీ ఇక్కడే అసలైన అడ్మినిస్ట్రేటివ్ మ్యాజిక్ మొదలైంది. సీసీటీవీ ఫుటేజ్ ఉంది, నిందితులు తాగి ఉన్నారని ప్రత్యక్ష ఆధారాలు ఉన్నాయి. అయినప్పటికీ పోలీసులు మొదట నమోదు చేసిన కేసు ఏంటో తెలుసా? సాధారణ యాక్సిడెంట్ కేసు. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా ఆయన తిరుగుతూ నా బిడ్డను దారుణంగా తొక్కించారు, న్యాయం చెయ్యండి అని వేడుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ వచ్చింది అనంటే అసలు ఇక్కడ రక్షణ ఎవరికి లభిస్తోంది? బాధితులక? మద్యం మత్తులో రోడ్లపై ఊరేగే నేరస్తులక? ఈ ఘటనకు అసలైన మూల కారణం ఎక్కడుందో ఒక్కసారి స్టోరీలో విశ్లేషిస్తా. రాష్ట్రంలో ఇప్పుడు ఏ మూలను చూసినా మద్యం ఏరులై పారుతోంది. అద్భుతమైన పాలన అంటే వీధికి 2 బెల్ట్ షాపులు, కిలోమీటర్కో లిక్కర్ మార్ట్ ఏర్పాటు చేయడం. ఇదే బడి, గుడి, కాలేజ్, చివరికి బీచ్లను కూడా వదలకుండా బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచేస్తే యువత చేతికి పుస్తకాలు, ఉద్యోగాలు దొరకడం లేదు. కానీ మద్యం మాత్రం అపరిమితంగా దొరుకుతోంది. మద్యం మత్తు, గంజాయి సంస్కృతి శృతిమించిపోతుంటే ఇక శాంతి భద్రతలు ఎక్కడ అదుపులో ఉంటాయి? నాణ్యమైన వైన్, చీప్ లిక్కర్ దొరకడంలో ఉన్న వేగం బాధితులకు న్యాయం అందించడంలో ఎందుకు కనిపించడం లేదు అని అంటే దానికి ఆన్సర్ మీరే వేసుకోండి. ఇక ఘటనకి సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా స్పందిస్తూ నిలదీశారు. ఏమన్నారంటే, ఆయన లేవనెత్తిన పాయింట్లు కూడా చాలా ఘాటైనవి. ఈ ప్రభుత్వంలో పోలీసుల ప్రాధాన్యతలేంటి? ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, సోషల్ మీడియాలో ప్రశ్నించే వారిపై రెడ్ బుక్ రాజ్యాంగంతో విరుచుకుపడడం, అధికార దుర్వినియోగంతో రాజకీయ కక్ష సాధింపులు పూర్తి చేయడం. అంటే ప్రతిపక్ష నేత ట్వీట్ చేస్తే లేదా సామాన్యుడు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే నిమిషాల్లో కేసులు నమోదు చేయటం, వారి పోస్టులు డిలీట్ చేయించడానికి చూపించే శ్రద్ధ, ఆ స్పీడ్. అటు చావు బతుకుల మధ్య పోరాడిన ఓ మహిళా డాక్టర్కు మెరుగైన వైద్యం అందించడంలో లేదా నిందితులపై కఠిన సెక్షన్లు పెట్టడంలో ఏమైంది అని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు మహిళా భద్రతపై గంటల కొద్దీ ప్రసంగాలు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే ముందుగా చేసిన పని ఏంటో తెలుసా? మహిళలకు రక్షణ కవచంగా ఉన్న దిశ చట్టాన్ని పక్కన పెట్టేశారు. సరే, పాత చట్టం వద్దనుకున్నారు. మరి దానికి ప్రత్యామ్నాయంగా తెచ్చిన బలమైన భద్రతా వ్యవస్థ ఏది? హోంమంత్రి అనిత, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లలో హెచ్చరికలు చేయడంలో మీ తర్వాతే ఎవరైనా. మంత్రుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరకు ప్రెస్ మీట్లలో హెచ్చరికలు జారీ చేయడంలో మీ తర్వాతే ఎవరైనా అని అంటున్నారు. ఇక్కడ ప్రియాంక తండ్రి బహిరంగంగా కన్నీళ్లు పెట్టుకుంటూ నా కూతురికి మెరుగైన వైద్యం అందించండి అని ప్రభుత్వం నుంచి ఒక్క భరోసా కూడా రాలేదని ప్రశ్నిస్తుంటే మీ వద్ద దాని మీద ఉన్న సమాధానం ఏంటి?
ప్రస్తుతం డాక్టర్ ప్రియాంక మృతి అనేది కేవలం ఒక కుటుంబానికి జరిగిన శోకం మాత్రమే కాదు, ఇది రాష్ట్రంలో మహిళా భద్రత ఏ స్థాయిలో ఉందో చూపే అద్దం. రాజకీయ ప్రయోజనాల కోసం పోలీస్ వ్యవస్థను వాడుకుంటే అసలైన నేరస్తులు ఏ రకంగా విచ్చలవిడిగా తిరుగుతారో చెప్పేదానికే ఇది ఒక రుజువు. రాష్ట్రాన్ని మద్యం బ్రాండ్గా మారుస్తే వచ్చే సామాజిక విపత్తుకు ఇది ఒక పరాకాష్ట. తప్పుని కప్పిపుచ్చడానికి సోషల్ మీడియా కంటెంట్ను తొలగించవచ్చు, కానీ ఇక్కడ బాధితుల కన్నీళ్లను, ప్రజల గుండెల్లో రేగిన ప్రశ్నలను డిలీట్ చేయగలరా? చెయ్యలేరు. డాక్టర్ ప్రియాంకకు, ఆ కుటుంబానికి తక్షణమే పూర్తి స్థాయిలో న్యాయం జరగాలి. నిజమైన నేరస్తులతో పాటుగా ఆ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించిన అధికారులపై కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలి. అప్పుడే ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తోంది, ఎందుకు పనిచేస్తోంది అనేది ప్రజలకు తెలియచేసే ఒక అవకాశం దక్కుతుంది. ఇదేమీ లేనప్పుడు ఇలాగే జరుగుతూ ఉంటాయి. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.